Hello viewers, welcome to Telugu Scit tutorials. This is CSS session 34 on tables. Using pseudo class on even. This is the topic. Now for this, దీనికోసం మనం ఒక న్యూ నోట్ ప్యాడ్ తీసుకున్నాం. దీంట్లో ప్రోగ్రామ్ నేమ్ ఏంటంటే ప్రోగ్రామ్ ఆన్ tables using pseudo class on even. This is the program. For this constant tags మనం టైప్ చేసుకున్నాం. HTML అయిన తర్వాత head తర్వాత టైటిల్. ఈ టైటిల్ లోపల టైటిల్కి ఏం పెడతాం అంటే శాంపిల్ టేబుల్ సూడో క్లాస్ అని పెడతాం. శాంపిల్ టేబుల్ సూడో క్లాస్ ఆన్ ఈవెన్. దిస్ ఈజ్ క్లాస్ టైటిల్. క్లోజ్ చేస్తాం. ఇప్పుడు స్టైల్స్ స్టార్ట్ చేస్తాం. స్టైల్ టైప్ ఈజ్ ఈక్వల్స్ టు డబల్ కొటేషన్ టెక్స్ట్ /CSS డబల్ కొటేషన్ క్లోజ్. దిస్ ఈజ్ క్లోజ్. ఇప్పుడు స్టైల్ క్లోజ్ చేసేస్తాం. స్టైల్ క్లోజ్. ఈ స్టైల్ లోపల తర్వాత మనం చూసుకున్నాం. ఇప్పుడు ఇక్కడ హెడ్ క్లోజ్ చేస్తాం. హెడ్ క్లోజ్. తర్వాత బాడీ బిగిన్. బాడీ ఓపెనింగ్ ట్యాగ్. ఇన్ ద సేమ్ వే బాడీ క్లోజింగ్ ట్యాగ్. ఈ బాడీ లోపల మామూలుగానే మనం ఏం చేస్తాం, టేబుల్ తీసుకున్నాం. టేబుల్ ఓపెనింగ్ ట్యాగ్. సిమిలర్లీ టేబుల్ క్లోజింగ్. ఈ టేబుల్ లోపల టేబుల్ రో క్లోజ్. TR క్లోజ్. ఈ TR లోపల టేబుల్ హెడ్డింగ్ తీసుకున్నాం. ఈ TH లోపల ఏంటి, సీరియల్ నెంబర్. టేబుల్ క్లోజ్. TH క్లోజ్. సిమిలర్లీ TH బిగిన్. ఇక్కడ నేమ్. దీనికి TH మళ్ళీ క్లోజ్. సిమిలర్లీ అగైన్ TH. ఇక్కడ కోర్స్ నేమ్. ఏ కోర్స్ అయితే మనం చేస్తున్నాము దాని హెడ్డింగ్. నెక్స్ట్ అగైన్ TH. ఇక్కడ ఏంటి, మార్క్స్. ఎన్ని మార్క్స్ అనేది తీసుకుంటాం. ఇక్కడ మళ్ళీ TH క్లోజ్. సో ఇక్కడ TR ఆల్రెడీ క్లోజ్ అయిపోయింది. ఇది కాకుండా మళ్ళీ మనం TR తీసుకొని TR బిగిన్, TR క్లోజ్. ఈ TR లోపల డేటా తీసుకున్నాం.
ptr లోపల డేటా td ఏంటి td 101, this is serial number. td close, td begin, some name Ramu, td close, again td, td లోపల కోర్స్ html slash td close, again td close, ఇక్కడ mass 99, like that, td close. సో దీన్ని ఇదే విధంగా ఒక 4-5 ఉండేటట్టుగా కాపీ చేసుకొని దీన్ని పేస్ట్ చేస్తాం. దీని లోపలనే కంట్రోల్ వి విధంగా చేసాము. ఇప్పుడు 101 ఫస్ట్ది అలాగే ఉంచేసి 102 తీసుకుంటాను. ఇక్కడ రాము బదులు రాజు తీసుకుంటాను. HTML బదులు సమ్ XML తీసుకున్నా. 99 మార్క్స్. ఇక్కడికి వచ్చి ఇప్పుడు దీన్ని చేస్తాం. సో ఇప్పుడు థర్డ్ వన్ 103, ఇక్కడ రాము కాదు, రాజు కాదు, రాకేష్ నెక్స్ట్ HTML కాదు, ఇక్కడ బూట్ స్ట్రాప్ 99, ఇక్కడ 104, రాము కాదు, రాజు కాదు, రాకేష్ కాదు, రవి అని తీసుకుంటాను. HTML కాదు, బూట్ స్ట్రాప్ కాదు, డౌన్ డాక్యుమెంట్ ఆబ్జెక్ట్ మోడల్ 99 మార్క్స్. ఇక్కడ వచ్చేసి 105, రాము రాజేష్ కాదు, రవి కాదు, రోజా HTML కాదు, ఇక్కడ jQuery నెక్స్ట్ 99 మార్క్స్. 106, రాము రాజేష్ కాదు, రోజా కాదు, రమేష్ HTML కాదు, ఇక్కడ ఏంటంటే సమ్ యాంగులర్ JS తీసుకున్నాం. 99. అలాగే ఇక్కడ 107, రాము రాజేంద్ర HTML కాదు, ఇక్కడ రియాక్ట్ JS. ఈ విధంగా తీసుకున్నాం. టేబుల్ క్లోజ్ అయింది. ఇక్కడ HTML క్లోజ్ చేసేస్తాం. HTML క్లోజ్ చేసాం. ఇప్పుడు దీన్ని ఫైల్లోకి పోయి సేవ్ CSS ప్రోగ్రాంలో టేబుల్లో ఏమిది Pseudo even .html సేవ్ చేశాను. ఇంతవరకు స్టైల్స్ ఏమీ లేదు, మామూలుగా నార్మల్గా పెట్టాము. నార్మల్గా సేవ్ చేసాం. Ctrl+S ఆర్ ఫైల్లోకి పోయి క్లిక్ సేవ్. నవ్వు ఈ ఫైల్లోకి వెళ్తే ఇక్కడ టేబుల్ Pseudo even అని ఉంది. రైట్ క్లిక్, ఓపెన్ విత్, గో టు గూగుల్ క్రోమ్ బ్రౌజర్. దిస్ ఈజ్ ద 101 నుండి 107 వరకు సీరియల్ రాము, రాజు, రాకేష్, రవి, రోజా, రమేష్, రాజేంద్ర.
HTML, XML, Bootstrap, DOM, jQuery, Angular JS, React JS 99 మార్క్స్ ఈ విధంగా. ఇప్పుడు దీనికి నేను ఇంతవరకు స్టైల్స్ ఏమి ఇవ్వాలి. ఈ స్టైల్స్ లోపలికి వెళ్ళి జస్ట్ ఒక్కొక్కటి ఇస్తూ వస్తాం. ఈ టేబుల్ ఇచ్చిన తర్వాత బ్రాకెట్ బిగిన్, బ్రాకెట్ క్లోజ్. దీని లోపలికి వెళ్ళి ఇక్కడ ఏంటంటే ఫస్ట్ బార్డర్ కోలన్ ఏమి ఒక 3 పిక్సెల్స్ ఏంటి అది సాలిడ్ గ్యాప్ ఇచ్చి సమ్ రెడ్ సెమీకోలన్ ఇచ్చాను. కంట్రోల్-S పోయేసి రిఫ్రెష్ చేస్తాం. బార్డర్ వచ్చింది. నెక్స్ట్ ఇప్పుడు బార్డర్ టేబుల్లో ఏం చేస్తానంటే ఇక్కడ నేను కామా ఇచ్చి TD, TR ఇస్తాను. కంట్రోల్-S సేవ్. క్రోమ్ లేకపోయి ఈ విధంగా చేస్తాం. ఈ బార్డర్ ఈ విధంగా వచ్చింది. ఓకే. ఇప్పుడు నేను టేబుల్ హెడ్డింగ్స్ ఇచ్చినాను, దానికి కామా పెట్టి TH అని ఇస్తాను. టేబుల్ హెడ్డింగ్స్కి డిఫరెంట్గా వస్తుంది. చూడండి, టేబుల్ హెడ్డింగ్స్ ఏమని ఇచ్చాము, TH అని ఇచ్చాను. TH సీరియల్ నెంబర్, TH TR క్లోజ్ అన్నీ బాగానే వచ్చింది. రిఫ్రెష్. టేబుల్ TD, TR, TH ఇచ్చాను. వీడికి ఏమి ఇచ్చాను, టేబుల్ హెడ్డింగ్, టేబుల్ రో ఇచ్చాను. సో టేబుల్ రో బిగిన్ TRలో ఇచ్చాను. ఓకే. ఇక్కడేం మారాల, టేబుల్ బార్డర్ కొల్లాప్స్ చేస్తాం. బార్డర్ని ఏం చేస్తాం, కొల్లాప్స్ BORDER కొల్లాప్స్ 7 కోలన్ పెడతాం. ఇక్కడ వచ్చేసి ఐఫన్ పెడతాం. అండ్ కొల్లాప్స్, మళ్ళీ కొల్లాప్స్ సెమీకోలన్. కంట్రోల్-S. ఇప్పుడు చూస్తాం, రిఫ్రెష్ ఇట్. ఇప్పుడు ఈ విధంగా వచ్చేస్తుంది. సీరియల్ నెంబర్, నేమ్, కోర్సు, మార్క్స్ బాగానే ఉంది కదా, ఈ విధంగా ఉంది. ఓకే. కాకపోతే ఇప్పుడు కొత్తగా ఏమేమంటే టేబుల్ విడ్త్ కూడా తీసుకున్నాం. దీంట్లోనే టేబుల్ విడ్త్, హైట్ కూడా తీసుకున్నాం. టేబుల్ ఎంటర్ అయ్యి బ్రాకెట్ బిగిన్, ఎంటరు. దీంట్లో లోపల ఏం చేసామంటే విడ్త్ తీసుకున్నాం. టేబుల్ విడ్త్ కోలన్ 300 పిక్సెల్స్ సెమీకోలన్. అలాగే హైట్ తీసుకు HEIGHT కోలన్ ఒక 200 పిక్సెల్స్ తీసుకున్నాం. సెమీకోలన్. ఇప్పుడు కంట్రోల్-S చేసి జస్ట్ బ్రౌజర్ లేకపోయి రీప్రెస్ చేస్తే టేబుల్ విడ్త్ మారింది ఈ విధంగా. ఇప్పుడు అదే విధంగా నేను ఇప్పుడు ఏం చేస్తానంటే టేబుల్ రోకి ఎంత చేయలేను, స్టైల్ లోపలనే ఇక్కడనే TR తీసుకుంటా. టేబుల్ రో తీసుకొని కోలన్ పెట్టి ఎంత చైల్డ్ అని టైప్ చేస్తా. చైల్డ్ ఎంత చైల్డ్ బ్రాకెట్లో E1 అని ఇస్తా. E1 బ్రాకెట్ క్లోజ్ చేస్తా. ఎంటర్ కొట్టి బ్రాకెట్ బిగిన్, బ్రాకెట్ క్లోజ్. ఈ బ్రాకెట్ లోపల బ్యాక్గ్రౌండ్ ఏమి ఇస్తానంటే BACKGROUND బ్యాక్గ్రౌండ్ కలర్ కోలన్ సమ్ లైట్ గ్రీన్ అని ఇచ్చి సెమీకోలన్ పెడతా. దీన్నే స్యూడో క్లాస్ అంటారు. ఇదేంటంటే స్యూడో క్లాస్. దిస్ ఈజ్ స్యూడో క్లాస్. కంట్రోల్-S అంటే అర్థం అంటే ఏవైతే E1 ఉంటాయో వాటికన్నిటికీ లైట్ గ్రీన్ రావాలి. పోయేసి జస్ట్ రిఫ్రెష్ చేస్తాం. ఏవైతే E1 ఉన్నాయి 2, 4, 6, 8 1 2 3 4 5 6 7 8 అనుకున్నాం. 2కు లైట్ గ్రీన్ వచ్చింది, 4కు లైట్ గ్రీన్, 6కి లైట్ గ్రీన్, 8కు లైట్ గ్రీన్ అనేది వచ్చింది. అలాగే ఈ విధంగా పెట్టుకుంటా పోవచ్చు. ఈ విధంగా పెట్టడాన్ని ఏమంటారంటే స్యూడో క్లాస్ అంటారు.
దీన్ని ఏమంటారు? Pseudo క్లాస్. ఇదే అండి ఈ క్లాస్కి. ఈ వీడియో లెంగ్త్ అయిపోతుందని కట్ చేస్తున్నాను. ఈ క్లాస్కి ఇంతేనండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్లీజ్